మైకులు మూగపోయాయి, ప్రకటనలు ఆగిపోయాయి, ప్రచార రథాలకు బ్రేకులు పడ్డాయి. మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడింది. 17 ఎంపీ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ ముగిసింది. ఎల్లుండి అంటే ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 23 రోజుల పాటు ప్రచారంతో హోరెత్తించాయి పార్టీలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులంతా బందల్లో హామీలిచ్చారు. అంతా తమకే ఓటేసి గెలిపించాలని జనాన్ని కోరారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున గులాబీ బాస్ కేసీఆర్ మెగా క్యాంపెయినర్ గా వ్యవహరించారు. కేటీఆర్, హరీష్ తో పాటు మంత్రులంతా 17 ఎంపీ నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. కరీంనగర్ నుంచి గులాబీ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కేసీఆర్ దాదాపు 15 సభల్లో పాల్గొన్నారు. కేటీఆర్ అయితే అటు జిల్లాల్లో సభలు, గ్రేటర్ పరిధిలో రోడ్ షోలతో ప్రచారాన్ని అదరగొట్టారు. ముందు నుంచి కారు సారు 16 అనే నినాదంతో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లింది. చివరి వరకు అదే కంటిన్యూ చేసింది. ఢిల్లీలో చక్రం తిప్పాలన్నా, రాష్ట్రానికి రావాల్సినన్ని సాధించాలన్నా 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీ విషయానికొస్తే కమలం నేతలు ప్రచారంలో ఫుల్ జోష్ కనపరిచారు. ప్రధాని మోడీ సభలతో కమలం క్యాడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మోడీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు కూడా వచ్చి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. మళ్లీ మోడీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఇక ఈ 20 రోజులు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని హోరెత్తించింది. ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ సభలతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ కనిపించింది. రాహుల్ తో పాటు గులాం నబీ ఆజాద్, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఖుష్బూ కుంతియా లాంటి అగ్ర నాయకులంతా వచ్చి తెలంగాణలో ప్రచారం చేశారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ప్రధానంగా కాంగ్రెస్ తీసుకురాబోతున్న న్యాయ్ పథకాన్ని ఎజెండాగా చేసుకుని ప్రచారాన్ని చేశారు. తాము అధికారంలోకొస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఏడాదికి 72,000 బ్యాంక్ అకౌంట్లో వేస్తామని తెలిపారు. న్యాయ్ పథకాన్ని మొదటగా తెలంగాణలోనే ప్రకటించారు రాహుల్. పార్టీలన్నింటినీ పక్కన పెడితే నిజామాబాద్ లోక్సభ స్థానం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. 179 మంది రైతులు నామినేషన్ వేయడంతో దేశం మొత్తం ఒక్కసారిగా నిజామాబాద్ వైపు చూసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులైన కవిత, అరవింద్, మధు యాష్కి గౌడ్ ఈ 20 రోజులు ప్రచారాన్ని హోరెత్తించారు. వీరికి తోడు నామినేషన్ వేసిన పసుపు, ఎర్రజొన్న, చెరుకు రైతులు కూడా 7 నియోజకవర్గాల పరిధిలో క్యాంపెయిన్ చేశారు. చివరి రోజు ఆర్మూర్లో రైతు ఐక్యవేదిక బహిరంగ సభ పెట్టారు. పసుపునకు మద్దతు ధర, పసుపు బోర్డు సాధనకు తమకు సహకరించాలని కోరారు. పోలింగ్ బూత్ లో మొదటి ఈవీఎంలో తప్ప మిగతా వాటిలో ఎందులోనైనా ఓటేయాలని నిజామాబాద్ పార్లమెంట్ రైతులు ప్రజలకు పిలుపునిచ్చారు. డీటెయిల్స్ శ్రీనివాస్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో పురుషులు 418 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే మహిళలు 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత
దాదాపుగా 20 రోజులుగా ప్రచారం హోరెత్తింది. మొత్తానికి మైకులు కూడా మూగబోయాయని చెప్పొచ్చు. ఇన్ని రోజుల ప్రచారంతో ఇక ప్రజల తమ భవిష్యత్తు తేలుస్తారన్నటువంటి ధీమాతో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా ఒకసారి పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్లు, అదేవిధంగా భద్రత ఏ విధంగా ఉంది, తర్వాత ఈవీఎంలు ఎన్ని వాడుతున్నారు, నిజామాబాద్ ఎలక్షన్ నిర్వహణ ఎట్లా చేస్తుంది ఈసీ అనేటువంటి విషయాల్లోకి వెళ్తే మొత్తం 17 స్థానాల్లో 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ లో పోటీలో ఉన్నారు. ఇక్కడ రైతులు తమ సమస్య కోసం, తమ సమస్యను దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేలా పసుపు రైతులు కావచ్చు, అక్కడ ఎర్రజొన్న రైతులు కావచ్చు నామినేషన్లు వేసిన విషయం తెలిసింది. ఇక్కడ 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అట్లనే సికింద్రాబాద్ లో తర్వాత అత్యధికంగా 28 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే అతి తక్కువగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి 10 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు గనక చూస్తే 2,97,00,000 ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపుగా 14 నుంచి 15 లక్షల ఓటర్ల శాతం పెరిగింది. మరోవైపు 18 నుంచి 19 ఏళ్ల ఓటర్లు కూడా దాదాపుగా 6 లక్షల మంది ఓటర్లు పెరిగారు. అంటే ఈ విషయంలో కొంత ఓటర్ నమోదు విషయంలో సక్సెస్ అయ్యామని ఈసీ చెప్పుకుంటుంది. వీరందరూ కూడా 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే ఈసీ పిలుపునిచ్చింది. ఇక ఓటర్ల విషయానికి వస్తే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 31.49 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా మహబూబాబాద్ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంలో 14.23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక పురుష ఓటర్లు ఇట్లా పురుషులు తర్వాత స్త్రీలు చూస్తే కనుక పురుష ఓటర్లు దాదాపుగా 1,49,00,000, అదేవిధంగా స్త్రీలు 1,47 లక్షలు ఉన్నారు. తర్వాత థర్డ్ జెండర్స్ 1,504, అదేవిధంగా వికలాంగులు 5,13,000 ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ స్టేషన్లకు వస్తే పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇప్పటికే ఇస్తూ వస్తుంది. రేపు ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి రేపటి చిత్రానికి. తర్వాత పోలింగ్ స్టేషన్లు మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 34,604 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అత్యధికంగా ఎక్కువగా మొత్తం ఓవరాల్ గా 34,604 పోలింగ్ స్టేషన్లు ఉంటే నిజామాబాద్ జిల్లాలో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అందరి దృష్టి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల మీద ఉంది కాబట్టి ఇక్కడ 1788 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 108 మంది అక్కడ పోటీలో ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ నమోదయ్యేటువంటి సమయంలో పోలింగ్ ఏ విధంగా నమోదవుతుంది, ఓటర్